నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఈసారి బడ్జెట్ గురించి ఏం చెప్తారు? 3.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. లాస్ట్ టైం కంటే 20,000 కోట్లు. లాస్ట్ టైం దగ్గర దగ్గర 3,04,000 కోట్లు. ఖర్చు అయింది ఎంత? 3,04,000 కోట్లు అన్నారు కదా. ఖర్చు అయింది 2,20,000 కోట్లు కూడా ఉండదు. అంటే 80,000 కోట్లు లేదు. అంటే ఉత్తగా పేరు చెప్తున్నారు అంతే. అంటే ఇప్పుడని కాదు, ఇదిగా ఆ కిరణ్ కుమార్ రెడ్డి సమయం నుంచి అసలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉంది. యాక్యురేట్ గా 54 లక్షల కోట్లు అంటే ఒక 2 to 3% డిఫరెన్స్ ఉంటుంది. 25% వట్టిగా ఇప్పుడు ఏంటంటే మీడియాలో రేపు పొద్దున పేపర్లో లేకపోతే వాళ్ళ టీవీ ఛానల్స్లో అన్నిట్లో విద్యకు ఇన్ని కోట్లు, వైద్యంకి ఇన్ని కోట్లు అని మనం పేపర్లో చదువుకోవాలా. సంవత్సరం మొత్తం ముగిసేసరికి ఏం ఉండదు అక్కడ. 25 నుంచి 30% వరకు దొంగ బడ్జెట్లు పెడుతున్నారు. దొంగ బడ్జెట్ అంటే ఖర్చు పెట్టుడు లేదు, మన లేదు. 100 కోట్లు ఇస్తామంటే 20-30 కోట్లు కూడా ఖర్చు పెట్టడం లేదు. మిగతా 70 కోట్లు అసలు మిగిలిపోతున్నాయి. సో 3,24,000 కోట్ల బడ్జెట్ అన్నది తెలంగాణ రాష్ట్రానికి ఆదాయము లేకపోతే అప్పులు ఇవన్నిటి ద్వారా సమకూరడం అసాధ్యం. 2,20,000 నుంచి 2,30,000 కోట్లకు మించి ఖర్చు పెట్టలేరు. ఇంత ఖర్చు పెడతామని చెప్తారు, అంత ఆదాయం రాదు, అంత అప్పులు రావు, అంత ఆస్తులు అమ్మరు. అంటే మనకి ఎన్ని విధాలుగా వస్తుంది. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ ఓన్ ఆదాయం. రెండోది, కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి 42% రాష్ట్రాల వాటాలో వచ్చేది. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చేది, అప్పుల ద్వారా వచ్చేది. ఇవన్నీ మేజర్గా. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే మనం చలాన్లు కడతాం కదా, చలాన్లు కడతాం లేదా ప్రభుత్వానికి వచ్చే ఇతర రెవెన్యూ ట్యాక్స్ కాకుండా ఇవన్నీ కలిపితే కూడా పోయినసారి 3,04,000 కోట్ల బడ్జెట్ పెడితే మొత్తం 2,20,000 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. 2,20,000, 2,30,000 అంటే మిగతా 80,000 కోట్లు ఏమైపోయినాయి? పేరుకి గొప్ప ఊర్దిబ్బ అంతే. ఇట్లా ఇర్రెగ్యులర్ బడ్జెట్. అదే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందనుకోండి, యాక్యురేట్గా ఎంత చెప్పారో అంత, దానికి ఒక 5% లోపే ఖర్చు ఉదాహరణలు ఎక్కువ పెడతారు, ఉదాహరణలు తక్కువ పెడతారు. పైగా ఇప్పుడు బడ్జెట్ సమయంలో ఏంటంటే ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇచ్చినట్టు చూపిస్తారు, హెల్త్కి ఎక్కువ ఇచ్చినట్టు చూపిస్తారు. నిజానికి ఇప్పుడు ఏమి ఎక్కువ ఇవ్వలేదు. జీడిపిలో 20% ఖర్చు పెట్టాలి, 7%, 8% ఖర్చు పెడుతున్నారు. నిజానికి అంత ఖర్చు పెట్టట్లా, ఎక్కువ ఇచ్చినట్టు ఇప్పుడు చూపిస్తారు. లాస్ట్ ఖర్చు పెట్టేవన్నీ వేరే విషయాల్లో ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ టైం రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్, అంటే యువకులకి వాళ్ళ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఉంది, యువతకి హెల్ప్ చేస్తామని చెప్పి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 6,000 కోట్ల రూపాయలు ఖర్చు కాదు, బడ్జెట్లో పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారు? 0. అంటే మొత్తం 6,000 కోట్లే ఎత్తేసారు. అసలు రాజీవ్ యువ వికాసం పథకమే ఇంప్లిమెంట్ చేయలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, ₹1 ఇవ్వలే, ఒక ఖర్చు చేయలే. సో ఇది నేను ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయట్లే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతే నరుకుడు, అన్ని ఇంత పెడతాం అంత పెడతామని నరుకుడు, ఖర్చు పెట్టేది లేదు, అంత చేసేది లేదు. చూసేసరికి అబ్బా మా వైద్య శాఖకిన్ని, మా విద్యాశాఖకిన్ని, లేకపోతే ఈ శాఖకిన్ని అని మనం అనుకోవడం, ఖర్చు పెట్టేది లేదు, ఏం లేదు. అంటే వీళ్ళు మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. అంతకుముందు ఉన్న కాంగ్రెస్, ఇది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నంత వరకు బాగానే ఉండేది. ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లా అయిపోయింది. మొత్తం ఏంటంటే జనాల్ని ఆ రోజు బడ్జెట్ అంటే ఆ రోజు పేపర్ చూసిన వాడు అబ్బబ్బబ్బా ఇన్ని ఫండ్స్ వచ్చాయని అనుకోవడం. కోట శ్రీనివాసరావు కోడి ముందు పెట్టి అదేదో సినిమాలో అన్నం తినుకుంటూ కోడిని చూసి తింటాడు కదా, చికెన్ అన్నం తిన్నట్టు అట్లా చూపించడం ప్రజలకి. చూస్తే తినేది వట్టన్నమే. సో బడ్జెట్ అంతా కూడా, అంటే బడ్జెట్ అంటే సీరియస్నెస్ పోయింది, ప్రజలకి సీరియస్నెస్ పోయింది. నార్మల్గా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే ఎంతమంది లైవ్ వాచింగ్ ఉంటుందో చూడండి. ఇవాళ తెలంగాణ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పెడితే పబ్లిక్ కూడా పట్టించుకోవడం మానేస్తున్నారు. ఒక 2-3 గంటలు కూడా వ్యూవర్షిప్ ఉండట్లేదు. అంటే నేను చెప్తున్నా, మా వ్యూవర్షిప్ ఒక ప్రామాణికం. టెలివిజన్ ఛానల్స్లో తెలంగాణ బడ్జెట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటే ఇంతకుముందు వచ్చేవాళ్ళు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టామంటే చూసేవాళ్ళు. మీరు ఇప్పుడు నిర్మలా సీతారామన్ బడ్జెట్ పెట్టిన రోజు చూడండి, వ్యూవర్షిప్ ఉంటుంది. తెలంగాణ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటే పట్టించుకోవడం బంద్ చేశారు పబ్లిక్. ఇది ఒక నాన్ సీరియస్నెస్ ఎఫ్ఐఆర్ అని చెప్పి అయిపోయింది. ఆ విధంగా అట్లా చేసే సక్సెసివ్ గవర్నమెంట్స్ అన్ని కూడా టైం పాస్ చేసి చేసేశారు. మాట్లాడదాం.